రాష్ట్రంగా మనం ఏర్పాటు చేశారు. సచివాలయం హైదరాబాద్లో ఉండే, అసెంబ్లీ హైదరాబాద్లో ఉండే. ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆనాడు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి వచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతెందుకు మనం టీసీఎల్ టీవీ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇలా అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో ఆనాడు చేసి చూపించారు. ఇంతేకాదు 2 డిఎస్సీలు ఏర్పాటు చేశాం. 32,000 పెండింగ్ పోస్టులు కూడా ఆనాడు భర్తీ చేసింది మన ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 1,20,000 మందికి దాంట్లో ఉద్యోగాలు ఉపాధి కూడా వచ్చింది. ప్రత్యేకంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఆనాడు 100కి 100% సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాని మా గుండెల్లో పెట్టుకుని ఆనాడు అభివృద్ధి చేశాం. ఆక్వా రంగాల్లో మన పశ్చిమ గోదావరి జిల్లాకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. రైతులకి పరికరాలు ఇచ్చాం. విద్యుత్ సబ్సిడీ ద్వారా కూడా ఆనాడు అందజేశాం. ఇంతేకాదు మీరు చూస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేశాం. చింతల్పూడి ప్రాజెక్ట్ 90% పూర్తి చేశాం. ఏకంగా పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు కూడా పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. డిఫెన్స్ పరిశ్రమలు తీసుకొచ్చడానికి భూములు కేటాయించాం. ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చడానికి భూములు కేటాయించాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చేతకాంతనం వల్ల ఆ పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రజలందరూ ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం అన్న మాటకు మనందరం పడిపోయాం. ఈ రోజు మోసపోయాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువతగా ఏం చెప్పాడు? వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను. కానీ ఆయన భర్తీ చేసిన ఎన్ని పోస్టులు తెలుసా? 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. ఇంతేకాదు ప్రతి ఏడా కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు. ఒక్క పోస్టు కూడా ఇవ్వలా. ఇంకా ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయాడు. ఆనాడు ఇంకో మాట అన్నాడు, 25కి 25 ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఏమైంది హామీ? ఇప్పుడు మాట్లాడేయలేదు, మర్చిపోయాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు మీరు గెలిపించి పంపించారు. మీ వల్ల వాళ్ళు ఎంపీలు అయ్యారు. కానీ ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి అడిగారా? కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా పోరాడారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏనాడైనా ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గరికి వెళ్లి మా ప్రాజెక్ట్ పూర్తి చేయండి అని కోరారా? అడగల. ఇంతేకాదు ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల అమర్ రాజా బ్యాటరీ పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది. లూలు కంపెనీ పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది.